అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు టమాటా బటర్ కాజు పన్నీర్ వండుతున్నా అండి. ఈ కర్రీ చపాతీ పూరి రైస్కి చాలా బాగుంటుంది. ఒక 10 టమాటాలు తీసుకున్నాను కడిగి, ఇంకా ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఒక 5-6 కాజులు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను గార్నిష్ కోసం అని. ఇంకా అదే ఆయిల్లో ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను. ఆనియన్ ఇంకో 10 కాజులు, ఇది పన్నీర్ చూడండి చిన్న ముక్కల్ది తీసుకున్నానండి. తీసుకున్నప్పుడే ముక్కలు కట్ చేసి తీసుకున్నాను. నేను ఒక 250 గ్రామ్స్ తీసుకున్న పన్నీరు. ఇంకా దాంట్లోనే చెక్క, ఒక లవంగం, ఒక ఇలాచి, కొంచెం జీలకర్ర వేయించి 4 పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాను. ఇప్పుడు కొన్ని పల్లీలు, కొంచెం కొబ్బరి పొడి. మసాలా కర్రీ లాగా చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అదే గిన్నెలో కట్ చేసుకున్న టమాటాలు, కొంచెం కల్లుప్పు వేసి అవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నానండి. ముందు ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాను, తర్వాత దాంట్లోనే టమాటా వేసి పట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసి, ఇంకా జీలకర్ర, 2 పచ్చిమిర్చి, ఇంకా కారం, కర్రీకి సరిపడా కారం, సాల్ట్, ధనియా పౌడరు, మళ్ళీ పసుపు, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ ఒక 1 మినిట్ అట్లా ఉంచేసి మూత పెట్టి మళ్ళీ మూత తీసి, ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకుంది ఉంటుంది కదా, కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం ఒక చిటికెడు గరం మసాలా వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. ఇదిగోండి కొంచెం ఉడికింది కదా. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో వాటర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం చూడండి ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు పన్నీర్ వేసేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ ఉన్నప్పుడే పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ అంతా ఉడికిన తర్వాత గ్రేవీ తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద టీ స్పూన్తో పెరుగు తీసుకొని అది బాగా బ్లెండ్ చేసి ఆ పెరుగు వేసేసుకోవాలి. పెరుగు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం నెయ్యి, చూడండి ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. పన్నీర్ బాగా ఉడికిపోయింది చూడండి. ఇంకా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇది చపాతీకి పూరికి చాలా బాగుంటుందండి. నేనైతే ఇంకా చపాతీ వేసేసాను, టేస్ట్ కూడా వేసేసానండి. చాలా బాగా వచ్చింది. వీలైతే మీరు ఇలా ట్రై చేయండి. అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా బాగా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.